హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా వెజ్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే ఒకటి తినే దగ్గర మొత్తం పిజ్జానే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి నేను చేసే పిజ్జాలకి మినిమం 2 లేదా 3 పిజ్జాలు వస్తాయి. 1.5 కప్పు వరకు పిండిని, గోధుమ పిండిని తీసుకొని దీంట్లోకి కొద్దిగంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర, చిటికెడు వంట సోడా, అలాగే కొద్దిగంత బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 క్యూబ్ అంతా బటర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బటర్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ వేయడం వల్ల మనకి పిజ్జా అనేది చాలా బాగా వస్తుంది. ఈ బటర్ అంతా పిండిలో కలిసిపోయేలాగా, బటర్ మెల్ట్ అయ్యేలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది పొడి పొడిగా ఇలా ముద్దలాగా కడుతూ ఉంటుంది. ఇలా పిండి మనకి వచ్చింది అంటే చాలా బాగా మిక్స్ అయినట్టు. ఇప్పుడు దీంట్లోకి మనము అరకప్పు పెరుగుని తీసుకోవాలి. కొంచెం పుల్లటి పెరుగుని తీసుకోండి, అప్పుడే మనకి పిజ్జా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పెరుగుని వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగుని పిండిలో బాగా మిక్స్ చేసిన తర్వాత పిండిలో పెరుగు అంతా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకండి, అలా వేయడం వల్ల పిండి పలచబడిపోతే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొద్దిగా వాటర్ని వేస్తూ బాగా కలుపుతూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకు పిజ్జా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ముద్దలాగా ఒక 2 నిమిషాల వరకు ఇలా బాగా మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని చూడండి, మరీ మెత్తగా చేసుకోకండి. అది ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మరీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం గట్టిగా తడిపి పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనకి లేయర్గా రావాలి. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత పిండిని చూడండి ఎంత బాగా ఉబ్బిపోయిందో. మనం ఈస్ట్ వేయకున్నా కూడా చాలా బాగా పొంగింది. బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ని కూడా వేసాం కాబట్టి పిండి మనకి డబల్ సైజులోకి వచ్చేస్తుంది. ఈ పిండిని మనము 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి పిజ్జా అనేది చాలా బాగా వస్తుంది. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు పిండిని ఇలా బండపైన కానీ మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ఇలా నేను చూపించిన విధంగా సాగదీస్తూ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా చేయండి. ఇలా మీకు చేయడం వల్లనే మనకి బయట ఎలా వస్తుందో పిజ్జా సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వస్తుంది. అలా రావాలి అంటే కంపల్సరీగా మనం ఇలా బాగా మసాజ్ చేయాలి ఈ పిండిని. ఇలా చేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల తర్వాత నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు దీన్ని మనము ముద్దలాగా చేసేసుకోవాలి. ముద్దలాగా చేస్తూ కూడా మనము మసాజ్ చేస్తూ కింద పల్చబడుతూ దీన్ని రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇప్పుడు మనము వీటన్నిటిని ఒక చాక్ తీసుకొని దీన్ని ఇప్పుడు 3 భాగాలుగా విభజించుకోవాలి. మీడియం సైజులో లాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 ఒకే సైజులో లాగా వీటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 3 సేమ్ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని కూడా రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు వీటిని మనము తాల్చుకోవాలి. ఇప్పుడు ముద్దను తీసుకొని దీనిపై కొద్దిగంత పొడిపిండిని చల్లుకుంటూ రోటీలాగా తాల్చుకోవాలి. చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా తాల్చుకోవాలి. అప్పుడే మనకి పిజ్జా బ్యాటర్కి రెడీగా ఉంటుంది. ఆ సైజులో మందంగా తాల్చుకుంటేనే మనకి పిజ్జా చాలా బాగా వస్తుంది. రోటీ చేసేటప్పుడు కూడా అంచుల్ని ఈవెన్గా తాల్చుకోవాలి. ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా చేస్తే మనకి పిజ్జా బ్యాటర్కి కరెక్ట్గా ఉండదు. కాబట్టి ముందుగా మనం అంచుల్ని తాల్చుకుంటూనే రౌండ్గా చేసేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం మందంగానే ఉండాలి. మైదా పిండితో చేస్తే కొంచెం పల్చగా ఉన్నా పర్లేదు. ఇలా రౌండ్గా తాల్చుకున్న తర్వాత మీరు ఏ దాంట్లో అయితే పిజ్జాని చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్ని తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇంత మందంలో ఉంటే సరిపోతుంది. ఇలా ఈవెన్గా చూడండి, ప్రతి సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మందం అలానే ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం పిజ్జాని ఏ ప్లేట్లో అయితే చేస్తున్నామో ఆ ప్లేట్కి కొద్దిగంతా మెల్ట్ చేసుకున్న బటర్ని కూడా వేసేసి ప్లేట్కంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత
ఈ పిజ్జా బ్యాటర్ని ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. నేను చేసిన రోటీ ఈ ప్లేట్కి పర్ఫెక్ట్గా సరి అయిపోయింది. మీరు ఒకవేళ చేసుకునే ప్లేట్కి ఈ పిజ్జా బ్యాటర్ అనేది చిన్నగా అయిపోతే మీరు అంచుల్ని ఫస్ట్ నేను చూపించిన విధంగా ఇలా అంటే ఈవెన్గా ప్లేట్కి సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఫోల్డ్ చేస్తూ పిజ్జాని మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి పిజ్జా అంచులు అంతా బాగా ఫ్లఫీగా వస్తుంది. కాబట్టి నేను చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఉన్నట్టు ఇలా ప్రెస్ చేస్తూ వెనక్కి అనుకోవాలి. ఇలా పిజ్జా మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత మనం దీనికి చూడండి, ఇప్పుడు పిజ్జా బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. అంచులకి ఎంత బాగా వచ్చిందో అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫోర్క్ స్పూన్ తీసుకొని ఈ పిజ్జానికి ఇలా హోల్స్ని పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల మన పిజ్జా అనేది చాలా బాగా కుక్ అవుతుంది. అలాగే పిజ్జా చాలా ఫ్లఫీగా వస్తుంది. కాబట్టి పిజ్జా మొత్తానికి ఇలా హోల్స్ కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇలా హోల్స్ని చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీంట్లోకి గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే పిజ్జా సాస్ ఉంటే 1 టేబుల్ స్పూన్ కూడా వేసేసుకోండి. పిజ్జా సాస్ లేకపోయినా పర్వాలేదు, టమాటో సాస్ కూడా వేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఉంటే వాటితో అయినా ఈజీగా చేసుకోవచ్చు. లేని వాటి కోసం మీరు తపన పడకూడదు. ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ టమాటో సాస్ని కూడా వాడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే వేరే సాసెస్ అయినా వాడుకోవచ్చు. టమాటో సాస్ వేసిన తర్వాత కూడా ఇప్పుడు బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పిజ్జా బ్యాటర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల వరకు అలానే వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత పిజ్జా బ్యాటర్ పైన యూజ్ చేయడానికి ఆనియన్, క్యాప్సికమ్, టమాటోని మీడియం సైజులలాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ని వాడుతున్నాను. మీరు నార్మల్ ఏ చీజ్ అయినా వాడుకోవచ్చు. స్టీమ్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని దీంట్లోకి అంచున సాల్ట్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత దీనిపై ఒక స్టాండ్ని పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి దీన్ని 4 నుంచి 5 నిమిషాల వరకు ఇలా వదిలేసి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా బ్యాటర్ని తీసుకొని దీనిపై స్టఫింగ్ని చేసుకోవాలి. ముందుగా ఒక లేయర్ లాగా చీజ్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు నేను చూపించిన విధంగా వేయండి. ఇష్టం లేని వాళ్ళు మీరు ఏవైతే వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నారో ఆ వెజిటేబుల్స్ని వేసేసి ఆ తర్వాత దానిపైన ఒక లేయర్ లాగా చీజ్ని వేసుకోవాలి. చీజ్ అనేది పిజ్జాలో కంపల్సరీ కాబట్టి ఒక లేయర్ లాగా అయినా వేసుకోండి. మా ఇంట్లో చీజ్ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా డబల్గా చీజ్ని యూజ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్, టమాటోని వేసేసాను. మీరు ఇంకా అయినా వెజిటేబుల్స్ అయినా స్వీట్ కార్న్, అలాగే పన్నీర్, మష్రూమ్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు అవైలబుల్గా ఉన్న వాటిని యూజ్ చేసుకొని చేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలా అని చూపిస్తున్నాను. ఇలా మళ్ళీ డబల్ లేయర్ లాగా చీజ్ని వేసేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మొత్తం చీజ్తో ఫిల్ చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత దీనిపైన మనం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆర్గానోని వేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే ఇప్పుడు ఎండుమిర్చిని వేయించి దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా మిక్సీ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత దీనిపైన ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పిజ్జాని రెడీ చేసుకున్నట్టే. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న దాన్ని మూత తీసి దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పిజ్జా ప్లేట్ని దీంట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పిజ్జా పాన్ పైన మూత పెట్టేసి దీన్ని 10 నుంచి 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 15 నిమిషాల వరకు టైం పట్టింది. పిజ్జా చూడండి అంచులకి ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చీజ్ కూడా చాలా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లో నుంచి ప్లేట్ని తీసి పిజ్జా చల్లారాక పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తోని మీరు కట్ చేసుకోండి. నా దగ్గర పిజ్జా కట్టర్ లేదు కాబట్టి నేను నైఫ్తోని కట్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకోండి. నేను చేసిన పిజ్జాకి మీడియం సైజులోనే మనకి 6 పీసెస్ వస్తాయి. ఈ పిజ్జాని ఒక్కరు ఇంట్లోనే ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అలా ఈజీగా ఎలా చేసుకోవాలో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి మన అంచులకి కూడా మాడిపోకుండా చాలా బాగా వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.